పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యావంతులైన నిరుద్యోగులు, పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. మంచి ఉత్సాహం ఉంది. ఇవాళ చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు మరి అతి తక్కువలోనే ఈ దేశంలో ఎవరు ఇయ్యని విధంగా తక్కువ కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. గత 10 సంవత్సరాల కంటే ముందు 10 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి నిరుద్యోగ యువతకు గత 10 ఏళ్లలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 80 నుంచి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు 10 సంవత్సరాల్లో. కానీ ఈ యొక్క 10 నెలల్లోపే మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు 54,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా కొన్ని నోటిఫికేషన్లు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువతకు మరి గ్రాడ్యుయేట్స్ కు అదే విధంగా ప్రభుత్వానికి వారధిగా నిలబడడం కోసమే మా అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఆలోచించండి. టీచర్లకు గత 14-15 సంవత్సరాలుగా జరగనటువంటి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కాబట్టి పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి, మరి అదే విధంగా అభినందించండి, సహకరించండి. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మరి 2వ గుర్తు పైన మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మేము ప్రచారం